అదర్స్ 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ తమిళ నుంచి తెలుగులో డబ్బింగ్ అయ్యి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ కూడా బాగుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే నచ్చిందండి. స్టార్టింగ్ కాస్త స్లోగా అనిపించిన తర్వాత వచ్చే ఇన్వెస్టిగేషన్ సీన్స్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్లో కనిపెట్టే క్లూస్ ఒకదాని తర్వాత ఒకటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ సీన్స్ అన్ని బాగున్నప్పటికీ క్లైమాక్స్లో వచ్చే సైకో ఫ్లాష్ బ్యాక్ కాస్త రొటీన్గానే ఉన్నప్పటికీ పర్లేదనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా అంత సాటిస్ఫైయింగ్గా ఉండదు. స్టోరీ విషయానికి వస్తే మూవీ స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్లోనే ఒక వ్యాన్లో 3 అమ్మాయిలు ఒక దొంగ యాక్సిడెంట్లో చనిపోయి ఉంటారు. వ్యాన్ డ్రైవర్ తప్పించుకుంటాడు. చనిపోయిన ఆ 3 అమ్మాయిలు ఎవరు, వాళ్ళని ఎందుకు చంపారు, ఎవరు చంపారు, వాళ్ళ చావు వెనుక ఉన్న కారణం ఏంటి, వాళ్ళ చావుకి కృత్రిమ సంతాన హాస్పిటల్స్కు ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. మూవీలో హీరోతో పాటు హీరోయిన్ కూడా మంచి ఇంపార్టెంట్ రోల్ దొరికింది. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. స్టోరీని మర్డర్ మిస్టరీ నుంచి మెడికల్ మాఫియాకు చాలా బాగా కనెక్ట్ చేశారు. చాలా ఎంగేజింగ్ గానే ఉంటుంది. కంట్రోల్ రూమ్ నుంచి హీరోయిన్ ను కాపాడే సీను, అలాగే మూవీకి అదర్స్ అనే టైటిల్ ఎందుకు పెట్టారని ప్రీ క్లైమాక్స్ లో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ చాలా బాగా చూపించారు. ఎమోషనల్ గా ట్రై చేసినప్పటికీ ఆ ఎమోషన్ అనేది వర్కౌట్ అవ్వలేకపోయింది. మ్యూజిక్ అయితే ఇన్వెస్టిగేషన్ వచ్చే ప్రతి సీన్ లోనే చాలా హైలైట్ అవుతుంది. చాలా బాగా ఇచ్చారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మెయిన్ లీడ్ గా చేసిన హీరోయిన్ అలాగే సైకో క్యారెక్టర్ చాలా బాగా చేశారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే స్టార్టింగ్ కాస్త స్లోగా ఉన్న తర్వాత వచ్చే ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ తో చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అయితే ట్రై చేయొచ్చు. ఫ్యామిలీ అయితే కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు కన్నా నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కన్నా మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.